పరదా మూవీ రివ్యూ. డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల ఈసారి సోషల్ డ్రామాతో వచ్చారు. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్, కీలక పాత్రలో దర్శన రాజేంద్రన్, సంగీత క్రిస్ నటించారు. ఆసక్తికర పోస్టర్లతోనే సినిమా మీద దృష్టి పడింది. కథ: పద్ధతి గ్రామంలో ఒక నమ్మకం. అమ్మాయిలు పబర్టీకి రాగానే ముఖంపై ముసుగు ధరించాలి. కుటుంబం కాకుండా ఇతర మగవారికి ముఖం కనబడితే దేవత కోపంతో గ్రామంలోకి ఎవరికీ పిల్లలు పుట్టవని నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి కానున్న అమ్మాయి సుబ్బు ముఖ ముసుగు గాలికి ఎగిరిపోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే సినిమా. నటీనటుల నటన: అనుపమ పరమేశ్వరన్ సుబ్బు పాత్రలో అద్భుతం. కళ్ళల్లో నుంచి నొప్పి, అసహాయతను చూపిన తీరు అద్భుతం. ఇది ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటి. దర్శన రాజేంద్రన్ ఫైటింగ్ స్పిరిట్ ఉన్న ఆర్కిటెక్ట్ పాత్రలో బాగా చేసింది. సంగీత క్రిస్ అమాయకత్వం, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. హర్షవర్ధన్ కొన్ని సీన్స్ లో నవ్వించాడు. రాజేంద్ర ప్రసాద్ బర్డ్ స్టోరీ సీక్వెన్స్ లో క్లాస్ యాక్టింగ్. గౌతమ్ వాసుదేవ్ మేనన్ ముఖ్యమైన క్యామియోలో కనిపించారు. టెక్నికల్ గా గోపి సుందర్ మ్యూజిక్ బాగా పనిచేసింది. బీజిఎంలు సీన్స్ లో హైలైట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, గ్రామ వాతావరణం, ధర్మశాల అందాలు అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ రెండో భాగంలో నెమ్మదిగా సాగడం వల్ల బోర్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ సరిపడ్డాయి. పాజిటివ్ పాయింట్స్: బేసిక్ స్టోరీ, నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. నెగిటివ్ పాయింట్స్: రెండో భాగం బలహీనంగా ఉండటం, బోధించాలనే టోన్, వన్ సైడెడ్ నేరేషన్, స్లో పేస్, ప్రెడిక్టబుల్ క్లైమాక్స్. విశ్లేషణ: సినిమాతో సమాజంలో మార్పు తేవచ్చని అనుకునే డైరెక్టర్ బ్యాలెన్స్ మైండ్ సెట్ తో కథ చెప్పాలి. కానీ పరదాలో డైరెక్టర్ పూర్తిగా మహిళల వైపు మొగ్గు చూపి పురుషులను బలహీనంగా చూపించాడు. ఇది కథనాన్ని ఒకే కోణంలో నడిపించింది. మొదటి భాగం ఆసక్తికరంగా సాగిన రెండో భాగం పూర్తిగా బోరింగ్ గా మారింది. డాక్యుమెంటరీ తరహాలో బోధిస్తూ సాగిపోవడంతో ఆకర్షణ కోల్పోయింది. చివరికి క్లైమాక్స్ కూడా ఊహించదగ్గేలా ఉంది. ఇంపాక్ట్ రాలేదు. చివరగా మంచి పాయింట్ ఉన్న బోధనా ధోరణి, నెమ్మదిగా సాగిన రెండో భాగం వల్ల నిరాశ కలిగించే సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.